తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అదానీ కలిస్తే తప్పని, అదే చంద్రబాబును కలిస్తే మాత్రం గొప్పగా టీడీపీ అనుకూల మీడియా చెప్పుకుంటుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయని, అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకు ఒప్పందం చేసుకున్నది ఏపీ మాత్రమేనని అన్నారు. జగన్ చేసుకున్న ఒప్పందం తప్పైతే రద్దు చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారని, ఇప్పుడు 20,000 కోట్ల భారం ప్రజలపై వేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలని, లేదంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలియజేశారు. అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదానీ దగ్గర మేము లంచాలు తీసుకున్నట్టు, దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ముందుకు వచ్చి, ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఆఫర్స్ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం, తద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా అది ఉపయోగపడింది, తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం, ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు. ఏవైతే కొన్ని పత్రికలు పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే, 48 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తామన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు అంత సవివరంగా పత్రికా సమావేశంలో వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టినా సరే, మళ్ళీ ఈరోజు ఆ పత్రికలు వక్రీకరిస్తూ సరైనటువంటి సమాచారంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పటికీ సమాచారాన్ని మళ్ళీ దాన్ని వక్రీకరిస్తూ ఈరోజు మళ్ళీ వారి పత్రికల్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ వార్తని క్యారీ చేస్తూ మళ్ళీ ఈరోజు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి ఇది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్లు, మేము ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలుగా మేము పార్టీ పెట్టినటువంటి నాటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పత్రికలు ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక కంపెనీ ఏర్పాటు కానుందని, ఆ సంస్థ ద్వారా 2,000 మందికి ఉపాధి లభిస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ తెలియజేశారు. 5 నెలల్లో జిల్లాలో జరిగిన అభివృద్ధిపై టీజీ భరత్ అధ్యక్షతన అనంతపురం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని మంత్రి టీజీ భరత్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు అనంతపురంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకునే దాంట్లో భాగంగానే ఇవాళ జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్యలు, జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఏ రకంగా ప్రభుత్వానికి మార్గదర్శకం చేయాలి అనేటువంటిది, జిల్లాలో అన్నిటికన్నా ముందుగా 14 స్థానాలు ఇచ్చినటువంటి అనంతపురం జిల్లా ప్రజల రుణం తీసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేయాలి, ఆ దిశగానే ప్రభుత్వం పనిచేయాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. జిల్లా ప్రజలు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని, జిల్లా ప్రజలు ప్రతి శాసనసభ్యుడిని గెలిపించడం కోసం ఆ స్థానికంగా వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు వ్యతిరేకంగా కావచ్చు, లేదా ఎప్పటిలాగానే తెలుగుదేశం పార్టీ పట్ల
ఈ జిల్లాలో ఉన్నటువంటి అభిమానం కావచ్చు, అన్నిటికీ అన్ని స్థానాలు గెలిపించినటువంటి జిల్లా ప్రజల రుణం తీర్చుకునే దిశగానే పార్టీ చర్యలు ఉండాలి అనేటువంటిది అందరూ భావించడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టాలి. దాంతోపాటు రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఏ రకంగా పార్టీ యంత్రాంగం కూడా ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి దాని మీద, మరి జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి అనువైనటువంటి స్థలాన్ని ఏ రకంగా చూసుకోవాలి, ఎక్కడుంది అనేటువంటిది కూడా జిల్లా పార్టీ అధ్యక్షులకి అప్పచెప్పడం జరిగింది. అనువైనటువంటి స్థలం తీసుకుని దాంట్లో జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. తాగునీటి సంస్థల ఎన్నికలు ఉన్నాయి మనకి తొందరలోనే, వాటి మీద కూడా పార్టీ యంత్రాంగం మొత్తం కూడా దృష్టి పెట్టాలి. అప్పుడే మనం ప్రజలకు చెప్పినటువంటివన్నీ కూడా చేర్చడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది. సాగునీటి సంఘాల ఎన్నికలు, మరి జిల్లాలో సభ్యత్వం, ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం మీద కూడా మన జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో ఏ రకంగా జరుగుతూ ఉంది, ఇంకా ఎంత జరగాలి అనేటువంటి దాని మీద కూడా ఒక సమీక్ష చేయడం జరిగింది. ఇప్పటికి బాగా జరిగింది, ఇంకా బాగా జరగాల్సినటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా మనకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ప్రతి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందినటువంటి సభ్యుడికి కూడా ఆ బెనిఫిట్ వచ్చేలాగా ఉన్న విషయాన్ని కూడా వివరించాలని చెప్పి కూడా సభ్యులు కోరడం జరిగింది. దాంతోపాటు గతంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరివి కూడా రెన్యువల్స్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లానే పదవులు ఇచ్చేటువంటి దాని విషయంలో కూడా పార్టీ ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తుంది అనేటువంటిది భరత్ గారు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరో లెటర్లు పెడితే మాత్రం కాదు, గత 5 ఏళ్లలో వాళ్ళ ఎట్లా పనిచేశారు, పాత అంతకుముందు ఎట్లా పనిచేశారు, ప్రతిదానికి వెయిటేజ్ ఇస్తూ వచ్చారు, ఏ రకంగా గత 5 ఏళ్లలో పోరాడారు, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేదో చివరిది కాదు, ఇప్పుడు జస్ట్ మొదలైంది. గతంలో పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడో సంవత్సరానికో 2 ఏళ్లకో పదవులు ఇస్తే ఇవాళ 2 నెలల్లోనే పదవులు ఇవ్వాలి అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఎందుకనంటే ఒక రొటేషన్లో అందరినీ కూడా గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే రకంగా తీసుకెళ్ళొచ్చు అనేటువంటిది. ఎంత ఎక్కువ మందికి వీలైతే అందరిని అకామిడేట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఏది ఏమైనా సమిష్టిగా గత 30 ఏళ్లుగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఎట్లా పనిచేసిందో అదే దిశగా జిల్లా తెలుగుదేశం పార్టీ కొనసాగించాలి. భవిష్యత్ కార్యాచరణలో ప్రజలకు మరింత చేరువ కావాలి అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచన మేరకు ప్రతిరోజు పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలియజేశారు. ఈ మేరకు ఆయన పట్టణంలోని 23వ వార్డులో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తాయనే వార్తల నేపథ్యంలో ప్రతిరోజు ఉదయాన్నే వీధులను పరిశీలిస్తున్నట్టు తెలియజేశారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు ఉంటే యజమానులు శుభ్రం చేయించాలని, లేదంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ వెంట 23వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వర్ధనపల్లి కాశీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మనం 23, 24 వార్డులు పర్యటన చేయడం జరిగింది. అంటే ఇక్కడ కొంచెం శానిటేషన్ ప్రాబ్లం అని, లేదంటే రోడ్ల మీద చెత్త వేయడం అని, ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల ఇక్కడ రోడ్లు సరిగా లేవని దీని మీద టీవీల్లో రావడం, కంప్లైంట్స్ పదే రావడం వల్ల ఈ రోజువారీ భాగంగా ఎక్కువసేపు ఈ 2 వార్డులు స్పెండ్ చేసి ఈ వార్డులన్నీ తిరిగి రోడ్లు, డ్రైన్లు చూడడం జరిగింది. అంటే ప్రతిరోజు కూడా మనం ఇంటి నుంచి వచ్చే చెత్తను ప్రజలు అప్రమత్తంగా ఉండి డ్రైన్లో కానీ రోడ్ల మీద కానీ వేయకుండా మా పారిశుద్ధ్య కార్మికులకే అందించాలి. అంటే అప్పటికప్పుడు వెహికల్స్ లేకపోవడం వల్ల మీకు ఇదంతా జరుగుతుందని చాలామంది అంటున్నారు. కానీ దానికి తగ్గట్టుగా మన దగ్గర మెన్ పవర్ ఉంది, అలాగే వెహికల్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇంకా కొత్తగా వెహికల్స్ కూడా కొనడానికి మనం ప్రపోజ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏంటంటే ప్రతి వార్డులోని కూడా మొత్తం టౌన్ అంతా కూడా 101 మైక్రో పాకెట్గా విభజించడం జరిగింది. ఈ 35 వార్డులు ఉన్నాయి. 1,25,000 పాపులేషన్ ఉంది. 35,664 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈ ప్రతి హౌస్ హోల్డ్స్ని 250 నుంచి 300 వరకు మైక్రో పాకెట్గా ఏర్పాటు చేసి ఒక మైక్రో పాకెట్కి ఒక పుష్కాట్ ఇచ్చి ఒక వర్కర్ని ఇచ్చి ప్రతి వర్కరు కూడా డోర్ టు డోర్ ఉదయం 5:30 నుంచి 10:30 వరకు డోర్ టు డోర్ కలెక్షన్ చేసి అది ఒక పాయింట్ పెట్టుకున్న పాయింట్ నుంచి మళ్ళీ చెత్తని సేకరించి ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్కి తీసుకెళ్లే ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డ్రైన్లు అంటే ఇప్పుడు మార్నింగ్ మాత్రం వర్కర్స్ అందరూ కూడా ఈ 100% డోర్ టు డోర్ కలెక్షన్లోనే ఉంటారు. ఆఫ్టర్నూన్ డ్రైన్స్ పట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా డ్రైన్స్ పట్టుకుని క్లీన్ చేయించడం ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఇది కొంచెం శానిటేషన్ లోపం ఉన్నప్పటికీ నేను గుర్తించడం జరిగింది.
ఈ రోజు నుంచి మా అధికారులందరికీ కూడా మేము ఆర్డర్స్ జారీ చేయడం అయింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ వార్డుకి సంబంధించిన శానిటేషన్ సెక్రటరీ, శానిటరీ ఇన్స్పెక్టరు, అలాగే మేస్త్రీలు, తర్వాత ఇక్కడ అలర్ట్ చేసిన వర్కర్స్ అందరూ కూడా అలర్ట్ అయ్యి దీన్ని అంతటిని కూడా ఒక 3 డేస్లో స్పెషల్ డ్రైవ్ కింద పెట్టుకుని ఈ 23, 24 వార్డులన్నీ కూడా దీన్ని పరిశుభ్రంగా చేసి తదుపరి కూడా మళ్ళీ రాకుండా యాక్షన్ ప్లాన్ తయారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల గురించి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎంఆర్ఓ కార్యాలయంలో రెవెన్యూ గ్రామ కార్యదర్శులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఉండి ఎంఆర్ఓ కె నాగార్జున మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు ఉంటే ఎన్నికల డీటీ రత్నకుమార్ కు అభ్యంతరాలు తెలియజేయాలని, అలాగే ఎలక్షన్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ రత్నకుమార్, తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా ఉండి తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులతో ఎలక్షన్ డీటీ గారు నేను సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జరగబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్, ఈ వాటర్స్ యూజర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఎలక్షన్ వాటర్స్ లిస్టులు ప్రిపరేషన్, వాటిని ప్యూరిఫై చేయడం, అదేవిధంగా ఆ రోజు ఎలక్షన్స్ రోజు చేయవలసిన కార్యక్రమాల గురించి కూడా మేము సిబ్బందితో చర్చించి వారికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎలక్షన్స్ స్మూత్ గా రన్ చేయడం కోసం కావాల్సిన అన్ని సూచనలు కూడా సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. అందులో భాగంగా లడ్డూ తయారీ కేంద్రమైన పోర్టులో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. అలానే రికార్డులను సైతం పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందుకోసం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని ప్రభుత్వం నియమించింది. అలానే పాలక మండలి సభ్యులను సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇక లడ్డూ తయారీ వ్యవహారంపై సిట్ దూకుడు పెంచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొందరపడి మోసపోవద్దన్న మంత్రి నాదెండ్ల మనోహర్, మద్దతు ధరకే రైతులు ధాన్యం విక్రయించుకోవాలంటూ సూచన. గంజాయి అక్రమ రవాణాపై విశాఖ పోలీసుల ఉక్కుపాదం. పాడేరు నుండి తమిళనాడుకు తరలిస్తున్న 135 కిలోల గంజాయి స్వాధీనం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సెటైర్లు. రైతులను పూర్తిగా విస్మరించారంటూ ఆగ్రహం. అదానీతో ఒప్పందాలు నచ్చకపోతే రద్దు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు సరికాదంటూ మాజీ మంత్రి అమర్నాథ్ హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.